దేశంలో మొట్టమొదటిసారి కులగణన చేసి దేశానికి ఆదర్శంగా నిలిచామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 100% కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిందేనని అన్నారు. వచ్చే 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే సమావేశంలో పార్టీ బలోపేతం గురించి చర్చించమని, ప్రతి ఒక్క కార్యకర్తకు అందుబాటులో ఉండాలని సూచించామని అన్నారు. మొదటిసారి ఎమ్మెల్యే కావడం సులభం, కానీ దాన్ని నిలబెట్టుకోవాలన్నారు. ఎమ్మెల్యేలు కలిసి భోజనం చేస్తే తప్పేనా, అది కూడా రాజకీయం చేస్తారంటూ ప్రశ్నించారు. ఇప్పటికెళ్ళి జాగ్రత్తగా ఉండాలని, ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో ఇవన్నీ వచ్చే పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ కొత్తగా ఎమ్మెల్యేలను ముఖ్యంగా ఉద్దేశించి సీఎం గారు చెప్పడం జరిగింది. మొదటిసారి గెలవడం ఈజీ, మీకు రెండోసారి గెలవాలంటే ప్రజలతో మమేకం అవ్వకుంటూ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో పాటు ప్రతి కార్యకర్తకు ప్రతి మామూలు ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలని వారు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే మా పార్టీ ఎమ్మెల్యేలు కలిసి భోజనం చేస్తే దాన్ని చర్చ అంటారా? ఆయన బీఆర్ఎస్ బీజేపీలో ఉంటే బీజేపీలో ఉంటే దాంట్లో పొలిటికల్ చర్చ అంటారు. దాన్ని మా పార్టీ ఎమ్మెల్యేలు ఉట్టిగా రేపు అసెంబ్లీ ఇది ఉన్నదిగా కులగణన ఉన్నది, బీజేపీ ఏబీసీ వర్గీకరణ ఉన్నది, ఈ స్కీమ్స్ ఇండ్లు స్కీమ్స్ మన 26 తారీఖు జనవరి 26 లాంచ్ చేసినాం. మండలానికి విలేజ్, దాని మీద సర్పంచ్ ఎలక్షన్ మీద వాళ్ళు కూర్చొని డిన్నర్ మీటింగ్ లో మాట్లాడుకుంటున్నాం. మేము కూడా మంత్రులు చాలా సార్లు 5-6 మంత్రులు మినిస్టర్లు మేము డిన్నర్కి పోతుంటాం నిజాం క్లబ్ సెక్రటరియట్ లో ఉన్నప్పుడు. దాన్ని రాజకీయంగా మీరు దాన్ని సరే ప్రతిపక్షాలంటే వాళ్ళకి ఏం పని లేదు, 10 ఏళ్ళు వాళ్ళు చేసింది లేదు.